17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 34 నుండి కొన్ని వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న వాక్య భాగం మనం అందరం ఎరిగిందే. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీయులకు యుద్ధము జరుగుతుండగా ఆ సందర్భంలో దావీదు ఆ యుద్ధ భూమిలోనికి ఏలా లోయలోనికి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ చూసిన దావీదు ఆ గొల్యాతును చంపగలను అని ఆ సమాచారము సౌలు యొద్దకు వెళ్ళగా సౌలు దావీదుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. 33వ వచనంలో సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనగా దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం గతంలో. ఇక్కడ మీటింగ్లు జరిగినప్పుడు దావీదు చరిత్రను గురించి కొద్దిగా విన్నాం. అయితే ఆ దావీదు జీవితంలో నుండి ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు విందాం మనం. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను కాయచుండేటప్పుడు ఆ గొర్రె మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకోపోవడానికి సింహము ఎలుగుబంటి వచ్చినాయి. ఆ గొర్రె పిల్లను ఎత్తుకోపోవచ్చుండగా నేను ఆ సింహాన్ని ఎలుగుబంటిని కొట్టి చంపి నేను విడిపించినాను అని సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు. మందలో అనేక గొర్రెలు ఉన్నాయి కదా, కానీ సింహము ఎలుగుబంటి దేన్ని ఎత్తుకోబోతున్నాయి? ఒక గొర్రె పిల్లని ఎత్తుకోబోతున్నాయి. జంతువులు గుంపుగా వేటాడగలవు, గ్రూపుగా, ఒంటరిగా వేటాడగలవు. కానీ ఏ జాతి జంతువులు ఆ జాతితోనే కలిసి వేటాడతాయి, ఇంకొక జాతి జంతువులతో కలిసి వెళ్ళవు. సింహాలు సపరేట్గా వెళ్ళి వేటాడతాయి, పులులు సపరేట్గా వేటాడతాయి, ఎలుగుబండ్లు సపరేట్గా వేటాడతాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. 2 రకాల జంతువులు ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తున్నాయి. ఇది సాధారణంగా జరిగే సంగతి కాదు, అసాధారణమైన సంఘటన. సాధారణంగా జరిగే సంఘటన కాదు, అసాధారణమైన సంఘటన ఇది. ఒక గొర్రె పిల్లను సింహము ఎలుగుబంటి 2 కలిసి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తున్నాయి. అలా ఎత్తుకోబోతున్న గొర్రె పిల్లను సింహము యొక్క ఎలుగుబంటి యొక్క నోట నుండి నేను కాపాడాను అని దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. దాని నోట నుండి నేను విడిపించేదిని అన్నాడు. చూడండి 35వ వచనము ఇక్కడే, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దానిని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని అన్నాడు. చూడండి, సింహాన్ని కొట్టి దాన్ని గడ్డాన్ని పట్టుకొని కొట్టి చంపినవాడు, ఎలుగుబంటిని దాని గడ్డాన్ని పట్టుకొని కొట్టి చంపినవాడు.
ఒక గొర్రె పిల్ల మీదకి సింహము ఎలుగుబంటి వచ్చి పట్టుకొని ఎత్తుకొని వెళ్తుండగా వాటిని కొట్టి చంపినవాడు దావీదు. సింహాన్ని చంపిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఈయన కంటే ముందుండేవాడు సంసోను. చేతుల్లో ఏమి లేకుండా సింహంను మేకపిల్లని చంపినట్టు చంపివేసినాడు. అంటే సంసోను గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం కానీ దావీదు గురించి పెద్దగా మాట్లాడుకోవడం. సంసోను కంటే దావీదు అంత బలమైన వాడు కాదు, కానీ సంసోను కంటే ఒక ఆకు ఎక్కువే చదివినాడు అంటాం చూడు, అట్లా అన్నాడు దావీదు. సంసోను ఒక సింహాన్ని చంపినాడు, దావీదు కొంచెం రికార్డు ఎక్కువ బ్రేక్ చేసినాడు. ఒకేసారి సింహాన్ని ఎలుగుబంటి రెండింటిని చంపినాడు. సింహము ఎలుగుబంటి లాగా వాటిని కొట్టి చంపినాడు, వాటి నోట నుండి విడిపించినాడు దావీదు. చూడండి, గొర్రెపిల్ల అంటే ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. నా గొర్రెలు నా స్వరం వింటాయని ఆయన తను తాను కాపరిగాను మనల్ని గొర్రెలుగాను అన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రె అంటే ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి, 11వ వచనం చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్నాడు. ప్రభువు తన గురించి తాను ఏం చెప్పినంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కాపరి గొర్రెల కొరకై తన ప్రాణమును పెట్టును అన్నాడు. గొర్రెలు అంటే ఎవరు అంటున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చూడండి, ఆయన ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెల కాపరిని అన్నాడు. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం చివరి 31వ వచనం చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34:31లో నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలను నాకు మీరు, గొర్రెలు అంటే ఎవరన్నాడు? ఆయన గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు, మనల్ని గొర్రెలు అన్నాడు. నేను మేపుచున్న గొర్రెలైన మీరు మనుషులు అన్నాడు. ఆయన నిజమైన గొర్రెల కాపరి, మనము గొర్రెలము అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడు అన్నాడు. దావీదు సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి ఆ గొర్రెను రక్షించే సందర్భంలో ప్రాణం పెట్టలేదు. ఆయనకు గాయాలు కాలేదు, ఆయన ప్రాణం పెట్టలేదు, వాటిని రక్షించినాడు, ఆ గొర్రె పిల్లను రక్షించినాడు. ఇక్కడ ప్రభువు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? నేను ఆ గొర్రెల కొరకై నేను ప్రాణం పెడతాను అంటున్నాడు ఆయన. దావీదు గొర్రె పిల్లను విడిపించిన సందర్భం, ప్రభువు గొర్రెల కొరకై నేను ప్రాణం పెడుతున్నాడు అనే మాట. రెండింటి నుండి దావీదు 2 జంతువుల నుండి విడిపించినాడు గొర్రె పిల్లను. ప్రభువు కూడా మనల్ని గొర్రెలతో పోల్చాడు, ఆయన గొర్రెల కాపరి అన్నాడు. మనల్ని ఎలాగో విడిపించాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో నా మాట విని, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నమ్మిని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించినాడా? మరణము నుండి విడిపించినాడు ఆయన. ఈయన మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువు మనిషిని ఎక్కడి నుండి విడిపించినాడు? మరణములో నుండి జీవములోనికి దాటించినాడు. మరణము నుండి మనిషిని విడిపించిన వాడు ప్రభువు. మరణము నుండి ప్రభువు మనిషిని విడిపించినాడు. ప్రకటన గ్రంథం చూడండి 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు మరణము నుండి విడిపించినాడు మనల్ని. 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించు
తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు అని ఉంది. ప్రభువు రెండింటి నుండి విడిపించినాడు. ఎందుకు విడిపించినాడు? ఎలాగ విడిపించినాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మరణము నుండి విడిపించినాడు ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో పాపముల నుండి విడిపించినాడు ఆయన. ఎందుకు? మానవుడు ఎక్కడున్నాడంటే చూడండి, రోమపత్రిక ఎక్కడున్నాడు మానవుడు అంటే రోమపత్రిక 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమ 5:12లో ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అన్నాడు. మనిషికి ఏమొచ్చినాయి? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము 2 వచ్చినాయి మనిషికి. మానవుని జీవితంలోనికి 2 ప్రవేశించినాయి. ఒకటి పాపము, 2 మరణము. మానవుని జీవితంలోనికి ఆది మానవుడైన ఆదాము జీవితంలోనికి 2 ప్రవేశించినాయి. తద్వారా మానవ జాతికంతటికి 2 ప్రవేశించినాయి. ఏంటంటే పాపము ద్వారా మరణము. గొర్రెపిల్ల జీవితంలోనికి కూడా 2 ప్రవేశించినాయి. ఒకటి సింహము, రెండవది ఎలుగుబంటి. పాపము వంటి సింహము, మరణం వంటి ఎలుగుబంటి 2 ప్రవేశించినాయి. అయితే దావీదు ఆ రెండింటి నోట నుండి ఆ గొర్రెపిల్లను విడిపించినాడు. ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము మనిషి జీవితంలోనికి, ఈ లోకంలోనికి అనగా మనిషి జీవితంలోనికి ప్రవేశించింది. పాపము మరణము మానవుని జీవితంలోనికి ప్రవేశించింది. ప్రవేశిస్తే ఆయన ఏం చేసినాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏం చేసినాడు? మరణములో నుండి జీవములోనికి దాటించినాడు. ఒకటి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించినవాడు. సింహం వంటి పాపము, ఎలుగుబంటి వంటి మరణము నుండి ప్రభువు మనల్ని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గొర్రెపిల్లను సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి విడిపించుటలో దావీదు గాయపరచబడలేదు. దావీదుకు గాయములు కాలేదు. దావీదు గాయంలోంచి రక్తము కారలేదు. మన ప్రియ ప్రభువు పాపము మరణము నుండి మనల్ని విడిపించిన సందర్భంలో, విడిపించే ఆ సంఘటనలో ఏం జరిగిందంటే, తన శరీరం గాయపరచబడింది, తన మనసు గాయపరచబడింది, తన ప్రాణమే పెట్టవలసి వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 ప్రకారం మరణంలో నుండి జీవంలోనికి దాటించడానికి ఆయన గాయపరచబడ్డాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన గాయపరచబడ్డాడు. దావీదు మనం చదివాం, ఆ సింహాన్ని, ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని కొట్టి దాన్ని చంపినాడు. చంపి వాటి నోట నుండి ఆ గొర్రెపిల్లను విడిపించినాడు. అయితే మన ప్రభు ఏం చేశాడో చూడండి, కొలసై పత్రికలో అంటున్నాడు, ఈయన ఏం చేశాడు? దావీదు ప్రాణం పెట్టలేదు, గాయపరచబడలేదు. కానీ మన ప్రియ ప్రభు మరణం నుండి, పాపము నుండి, మరణం నుండి మనల్ని విడిపించడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ప్రాణమే పెట్టాడు. ఎలాగూ ఇక్కడ చూడండి, కొలసై పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 2:13లో చూద్దాం చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగా ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముల నుండి క్షమించి ఆయనతో కూడా మిమ్మును
జీవింపజేశాను అన్నాడు. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గడ్డాన్ని పట్టుకొని కొట్టాడా? కొట్టి చంపితిని అన్నాడు. మన ప్రియ ప్రభువు వ్రాతాపూర్వకంగా ఉన్న ఆ మనకు విరోధంగా ఉన్న పత్రమును, ఆ పాప పత్రమును, రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉండే చేవరాతను తుడిచివేసి మన పాపములు అడ్డము లేకుండా ఎత్తివేసినాడు. చూడండి, దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గడ్డాన్ని పట్టుకొని ఎట్లా కొట్టి చంపినాడో మన ప్రభు ఆ పాపాలను పట్టుకొని, ఆ వ్రాతాపూర్వకంగా ఉండే ఆ పాపాలను పట్టుకొని సిలువకు మేకులతో కొట్టి తుడిచివేసినాడు. దావీదు ఎలాగూ కొట్టి చంపాడో మన ప్రియ ప్రభు ఆ సిలువలో కొట్టి ఆ పాపాలన్నీ తీసివేసి చంపివేసినాడు. పాపాలను మనకు ఉండే పాపాలన్నిటినీ, రుణపత్రాన్ని తీసివేసి తుడిచివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసినాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన మనల్ని జీవింపజేయడానికి తను గాయపరచవలసి వచ్చింది, తను మరణించవలసి వచ్చింది. చూడండి, దావీదు ఆ గొర్రెపిల్లను రక్షించడంలో గాయపరచబడలేదు, ఆయన మరణించలేదు. మన ప్రియ ప్రభు మనల్ని రక్షించుటలో తను గాయపరిస్తే ఆయన ఏమనలేదు. తను గాయపరచడానికి తన శరీరాన్ని అప్పగించాడు. తన ప్రాణం పెట్టడానికి తన ప్రాణాన్ని ఆ సిలువలో, కలువరి సిలువలో అర్పించాడు. ప్రియమైన వాళ్ళరా, మనల్ని ప్రేమించుచు, చూడండి ఆ మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట వినగానే మన రోమాలు నిక్కబరుచుకుంటాయి. అటువంటి మాట చూడండి, ఆ మాట మనలను ప్రేమించుచు అన్నాడు. ఆయన ప్రేమ, గొర్రెపిల్ల మీద దావీదు ప్రేమ చెప్పినాడు. సౌలుతో మాట్లాడేటప్పుడు నేను దాన్ని కొట్టి చంపినాను, ఆయన కూడా ప్రాణానికి తెగించకుంటే వెళ్ళలేడు. క్రూర మృగాలవి, క్రూర మృగాలు ఒకటి కాదు, 2 ఉన్నాయి. రెండింటికి మీదికి వెళ్ళాలంటే ఆయన కూడా ప్రాణమునకు లెక్క చేయకుండా వెళ్తేనే వెళ్ళగలడు. ఎందుకు? ఆ గొర్రెపిల్లను ప్రేమించి దాన్ని చనిపోకూడదని రక్షించాలని ఒక ప్రేమతో దావీదు వెళ్ళినాడు. అయితే ఈయన ప్రేమ చూడండి ఎటువంటి ప్రేమనో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అన్నాడు. మనల్ని మన పాపముల నుండి, మరణం నుండి విడిపించిన వానికి యుగ యుగములు ఏం కలగాలన్నాడు? యుగ యుగములు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆయన 2024 సంవత్సరాల క్రితం మరణించినాడు. ఆ దినం నుండి నేటి వరకు ప్రతి ఆదివారము ఆయనకు మహిమ ప్రభావములు కలుగుతూనే ఉన్నాయి. మన ద్వారా, మనుషుల ద్వారా, మానవ జాతి ద్వారా. పరలోకంలో ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతున్నాడు. అయితే మనము కూడా ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు. అలాగూ ఆయన ఆరాధించే భాగ్యాన్ని, ఆయన ఆరాధించే ఆరాధికులుగా మనల్ని చేయడానికి తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కొలస్సై పత్రిక 2:13 చెప్పాడు కదా, అవన్నీ తుడిచివేయకుంటే మనం జీవించే వారం కాము. మళ్ళీ చూడండి ఆ మాట, మనం ముగించుకుందాం 1-2 వచనాలు చూసి. అక్కడ చూడండి ఏమంటున్నాడో, ఆ వ్రాతాపూర్వకమైన పత్రమును తీసివేయకుంటే మనం ఏం కాలేమో చెప్పాడు అక్కడ. ఇక్కడ చూడండి, దేవుడు వ్రాతాపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసినాడు. మనను ఆయన జీవించినాడా? ఆయన
ఆ కలువరి శిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. అదే రోజు శుక్రవారంలోన ఆయన తిరిగి ఆదివారంలో తిరిగి లేచి జీవము గలవానిగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన మాత్రమే కాదు, మనల్ని కూడా జీవింపజేయడానికి ఇవన్నీ చేసినాడని చెప్పినాడు. మనల్ని కూడా జీవింపజేయడానికి తన ప్రాణమును పెట్టాడు, పెట్టి మనల్ని జీవింపజేసినాడు. మనం కూడా ఈ లోకాన్ని విడిస్తే లేదా ప్రభు వస్తే ఆయనతో కూడా సదాకాలము జీవించే వారంగా ఉంటామని గొప్ప నిరీక్షణ మనకు ఇచ్చాడు. అటువంటి ప్రియ ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాం. ఆరాధన అంటే ఏదో ఊరికే వచ్చి 4 పాటలు పాడుకొని ఆయనకి ఏదో స్తుతులు చెల్లించి ఆయన శరీరం ఆయన రక్తాన్ని పాలు పంపులో ఉంది ఇంటికి వెళ్ళిపోవడం కాదు. అసలు మనము ఆయనను ఆరాధించడానికి ఊరికే రాలేదు. మనకు ఆయన ఆరాధించే భాగ్యం ఆషామాషిగా రాలేదు. ఆయన ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. అసలు ఆలోచన చేస్తే పరలోకంలో ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే ఆయన్ను, అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచినాడు అన్నాడు. తండ్రి రొమ్మున ఆయన పరలోకంలో ఉన్నాడు. తండ్రి రొమ్మున ఆయన సిద్ధపడుతున్నాడు భూలోకానికి రావాలా. భూలోకమునికి వచ్చి ఈ మానవుడు పాపము ద్వారా మరణం ద్వారా ఉన్న ఈ మానవుడు చనిపోతే వీడు నరకానికి వెళ్తాడు. ఈ మానవుని రక్షించడానికి నేను భూలోకానికి వెళ్ళాలని తండ్రి రొమ్ములో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన శరీరాన్ని దాల్చుకొని ఆయన సిద్ధపడుతున్నాడు. నేను వెళ్ళాలా, వెళ్ళి ఈ మనిషిని రక్షించాలా, పాపానికి వెలుస్తున్న ఈ మనిషిని రక్షించాలని ఆయన సిద్ధపడుతున్నాడు. తండ్రి రొమ్మున నేను వెళ్తే ఈ చేతులతో నేను సృజించిననే ఈ మానవుడే నన్ను కొడతాడా, నేను వాడిని గొప్పవాణ్ణి చేసి వానికి అన్నీ అనుభవించు, బాగా బ్రతుకు, సుఖంగా ఉండు అని సమస్తాన్ని ఏర్పాటు చేసి నేను వాడిని జీవింపజేస్తే వాడు పాపం చేసి పాపానికి మరణానికి లోనయ్యి నరకానికి వెళ్ళబోచుండగా వాడిని రక్షిద్దామని నేను వెళ్దామని అనుకుంటుంటే నేను వెళ్తే మరలా నన్నే వాడు కొడతాడా, రక్షించడానికి నేను వెళ్తే నా మీద ఉమ్మి వేస్తాడా, అయినా పర్వాలేదు నేను వెళ్ళి వాడిని ఆ మానవుని రక్షించాలా, నన్ను కొరడాలతో కొడతాడా, నేను వెళ్తే రక్షించడానికి వెళ్తే కొట్టడానికి రావడంలే, శిక్షించడానికి రావడంలే, ఆయన రక్షించడానికి నేను వెళ్తే తిరిగి నన్నే కొడతాడా కొరడాలతో, అయినా పర్వాలేదు నేను వెళ్ళి రక్షించాలా, నేను రక్షించడానికి వెళ్ళబోతున్నాను, తండ్రి రొమ్మున సిద్ధపడుతున్నాడు ఆయన, నేను వెళ్తే నన్ను అవమానంగా మాట్లాడతారా, తలలూచి నా మీద ఉమ్మి వేస్తారా, అయినను పర్వాలేదు నేను వెళ్ళి ఈ మానవుని రక్షించాలా, నేను వాళ్ళ భారాన్ని తీసేయడానికి పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా నేను వెళ్ళి వారిని రక్షించాలనుకుంటే నా వీపు మీదే సిలువతో మోయిస్తారా వారు, అయినా పర్వాలేదు నేను వెళ్ళాలా, వెళ్ళి రక్షించాలా, అయినా పర్వాలేదు నేను వెళ్ళి రక్షించాలా, నన్ను సిలువకు మేకులతో కొడతారు వారు నేను వెళ్తే, అయినా పర్వాలేదు నేను వెళ్ళి రక్షించాలా, నన్ను మేకులకు కొట్టినా, నా మీద ఉమ్మి వేసినా, నన్ను గుద్దినా, నన్ను దయ్యం పట్టిన వాడన్నా, నన్ను వ్యభిచారంతో పుట్టినవారం కాదు మేమని నన్ను వ్యభిచారంతో పుట్టినవాడని నన్ను అనేక రకాలుగా హింసించిన నా నిందకు హృదయం బ్రద్దలైంది అన్నాడు ఆయన. ఇన్ని అవమానాలు చేసి నన్ను ఇంత ఇదిగా చేసినా అయినా నేను వెళ్ళి రక్షించాలా, నేను వెళ్ళి రక్షించకుంటే ఈ మానవుని ఎవడు రక్షిస్తాడు, నేను వెళ్ళి నా ప్రాణం పెట్టి నా రక్తం ద్వారా నా ప్రాణం ద్వారా ఈ మానవుని రక్షించకుంటే వీడు ఎలాగో పరలోకానికి రాగలడు, నరకానికి వెళ్ళి నిత్య నరకాగ్నిలో మాడి మసే చనిపోతాడు వీడు. వద్దు, నేను సృజించిన వాడు నాతో కూడా సదాకాలం ఉండాలని, నేనేమైనా పర్వాలేదు, నాకు ఏం జరిగినా పర్వాలేదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను హింసించినా పర్వాలేదు, హింసించారు అని అన్నీ ఎరిగిన వాడై ఆయన వచ్చాడు. అందుకే
మనలను ప్రేమించుచు అన్నాడు. ఎంత ప్రేమ ఇది! ఎంతవరకు ప్రేమించాడు! అంతము లేదు ఆయన ప్రేమకు. ఆకాశానికైనా అంతం ఉందేమో కానీ అసలు ఆయన ప్రేమకు అంతం లేదు అసలు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మనం ఏం చేయగలము? యుగ యుగములు ఆయన స్తుతింపబడుతున్నాడు. మనం కూడా ఏమీ చేయలేము. మన హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములకు ఆయనకు అర్పించి ప్రభువా, ఇంత గొప్ప కార్యం చేసినావు నా కొరకు, ఇంతగా మరణించినావయ్యా, నువ్వు సదాకాలం పరలోకంలో ఉండే భాగ్యాన్ని నాకు ఇవ్వడకై ఇంత పని చేసినావా? చూడండి, ఒక్క చివరి వచనం చూసి మనం ముగించుకుంటాం. ఆయన ఎంత మాట అన్నాడు చూడండి, ఆయన ఏం చేసినాడు చూడండి. ఆయన చూడండి ఏమంటున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, ఆయన అసలు ఎంత ఆయన ఆ ప్రాణం పెట్టడానికి చేసిన పని, అసలు ఆయన ఎంత ప్రేమిస్తే ఆయన ఈ పని చేస్తాడో చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ఆహా, అసలు ఆయన ప్రేమ చూడండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి విడిపించడం మాత్రమే కాదు, ఎంత ప్రేమించినాడంటే తనతో కూడా ఉండాలని. నేను వెళ్ళకుంటే, నేను ప్రాణం పెట్టకుంటే ఈ మానవుడు వెళ్ళి నరకంలో నరకాగ్నిలో ఉండి ఇంకా నిత్యము ఆడే ఉంటాడు వీడు. వద్దు వద్దు వద్దు, నేను సృజించిన వాడు నాతో కూడా ఉండాలా, నా పక్కన కూర్చోాలా, నాతో కూర్చోాలా, పరలోకంలో నాతో ఉండాలా. నేను సృజించిన వాడు నాతో ఉండకుంటే ఏమైపోతాడో? నన్ను ఏమైనా హింసించని, నన్ను ఏమైనా చేయని, అయినను చివరికి నేను ప్రాణం పెట్టి నా రక్తమంతా ధారపోసి నేను వాడిని రక్షించి నాతో పాటు నేను కూర్చుండబెట్టుకోవాలని ప్రేమించిన ప్రేమ ఇది. మనల్ని ప్రేమించుచు, అందుకే ప్రతి ఆదివారం మనం ఎందుకు వస్తున్నామంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, నా కోసం మరణించి తిరిగిలేసి ఎంత పని చేసినావయ్యా నువ్వు, నన్ను ఎంత ప్రేమించినావయ్యా నువ్వు, నీ ప్రేమను నేను కొలవగలన, హద్దులు లేని ప్రేమ ఇది అని ప్రతి ఆదివారం ఆయన దగ్గరికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆయన ఆరాధించి మన హృదయం నుండి ఆ ఉప్పొంగుచున్న ఆ ప్రేమను చూసి ఉప్పొంగుచున్న ఆ స్తుతులు స్తోత్రం ద్వారా, ఆ కృతజ్ఞత స్తుతుల ద్వారా హృదయపూర్వకంగా ఆరాధించి, నువ్వు అంత మాత్రమే కాదయా, నీతో కూడా పరలోకంలో ఉండాలని మా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నావు, నీతో కూడా కూర్చుండబెట్టుకున్నావు కదా మమ్మల్ని. మేము ఇంకా రాలేదు, అప్పుడే కూర్చుండబెట్టుకున్నావు. ఆయన ఆత్మలో అప్పుడే కూర్చుండబెట్టుకున్నాడంట మనల్ని. మనం ఇంకా వెళ్ళలేదు కానీ ఆయన పక్కన ఉన్నామని చెప్తున్నాడు. ఆయన కూర్చుండబెట్టుకుంటాడు అన్నాడా? బాగా చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోబోతున్నాడు. కూర్చుంటారు అన్నాడా? కూర్చుండబెట్టాను అన్నాడా? అంటే ఉన్నారనే కదా ఇప్పుడు అక్కడ. శరీరంగా ఇక్కడ ఉన్నాం కానీ ఆత్మీయంగా ఆయన ఫీల్ అవుతున్నాడు, నా పక్కన ఉన్నాడు నా కొడుకు, ఇదో నన్ను ఆరాధించిన నా కుమారుడు, ఇదో నా పక్కన కూర్చున్నాడు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఏందనుకుంటున్నారు అసలు ఆరాధన అంటే? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏమనుకుంటున్నారు? మన ఆలోచన చాలా చులకనగా ఉంది ఆరాధన అంటే. ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు, ఆయన అవగాహన ఏంటి, ఆయన ఎట్లా దాన్ని అనుభవిస్తున్నాడు, మన గురించి ఆయన ఆలోచనలు, మన గురించి ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఆయన. నాతో ఉన్నారు నా పిల్లలు, నన్ను అంగీకరించిన వారు నాతో ఇప్పుడు కూర్చొని ఉన్నారని ఆయన ఫీల్ అవుతున్నాడు. అటువంటి ప్రియ ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం మనం. కాబట్టి మన హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు ఆయన్ని హెచ్చించి, మనల్ని హెచ్చించినాడా? తనతో కూడా కూర్చుని పెట్టుకొని మనల్ని ఎంత హెచ్చించినాడు చూడండి. హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు ఆయనకు చెల్లించి, ఆయన హెచ్చించి, ఆయన ఆరాధించి, నీకంటే గొప్పవాడు లేడయా మాకు ఈ సృష్టిలో కానీ, భూమి అంతే కానీ, సముద్రంలోనే కానీ, ఆకాశంలో కానీ, సర్వ సృష్టిలో పరలోకంలో కానీ నీలాంటి గొప్పవాడు లేడయా. అటువంటి నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు భూలోకానికి వచ్చి ఇన్ని గొప్ప కార్యములు చేసి మమ్మల్ని సదాకాలం అక్కడ ఉండే ఏర్పాటు చేసిన ప్రభువా, నీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలమయ్యా, ఏమిచ్చినానో మేము రుణస్తుమే కనుక అని చెప్పి మన హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు ఆయనకు చెల్లించి, ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి మనం ముందుకు సాగుదు కాక ప్రభువు తన ఆత్మ ద్వారా అలాగూ నడిపించును కాక.
సహోదరులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు.